వాట్సాప్ తోనే ఎక్కువ మోసాలు. ఈ యాప్ ద్వారానే నిరుడు 3 నెలల్లో 43,797 ఫ్రాడ్స్ జరిగినాయి. టెలిగ్రామ్ ద్వారా 22,680 ఘటనలు. ఫేస్బుక్ ద్వారా ఇల్లీగల్ లోన్ యాప్స్ తో టోకరా. 3 ఏళ్లలో 11 రెట్లు పెరిగిన సైబర్ ఫైనాన్షియల్ క్రైమ్స్. 2023లో 7,476 కోట్లు దోచిన కేటుగాలు. 2024 తొలి 3 నెలల్లో 4,249 కోట్ల దోపిడీ. రికవరీ చేస్తున్నది 12% వరకే. కేంద్ర హోంశాఖ వార్షిక నివేదిక వెల్లడి. వాట్సాప్ తోనే ఎక్కువ మోసాలు జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే ప్రజలంతా వాట్సాప్లో ఉన్నారు కాబట్టి దానికి లింకులు పంపి దానికి ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువ మోసాలు పెరుగుతూ ఉన్నాయి. కాబట్టి వాట్సాప్లో వచ్చేటువంటి లింకులు క్లిక్ చేయడమో ఇంకొకటో ఏది గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వస్తే పుట్టుకున్న క్లిక్ చేస్తారా అంటే మీకు కొంప కొల్లేరనంటే అటువంటి క్లిక్ చేయకండి. టెలిగ్రామ్ ద్వారా 22,000 మోసాలు అయితే వాట్సాప్ ద్వారా 43,797 మోసాలు జరిగినాయట. ప్రజలారా అప్రమత్తంగా ఉండండి. వాట్సాప్ కూడా డేంజరే ఉన్నది. అందుకే అది పెడుతున్నారు వాళ్ళు. రింగ్ టోన్ ఉంటుంది కదా, ఆ రింగ్ టోన్ అదే అంటున్నారు, సైబర్ మోసాలు జరుగుతున్నాయని చెప్పేసి అది పెడుతున్నారు. మీ కలల ఇల్లు హైదరాబాద్ ఫిజాదిగూడలో అందుబాటులో ఉంది. 86 గజాల విస్తరణ, 1,500 స్క్వేర్ ఫీట్, కార్పెట్ ఏరియా, ప్రశాంతమైన వాతావరణం, విలువ పెరుగుతున్న ప్రాంతం, అదిరిపోయే డబుల్ బెడ్రూమ్ ఇల్లు, బ్యాంక్ లోన్ సౌకర్యం కలదు. ఈ అద్భుత అవకాశాన్ని మిస్ కాకండి. మరిన్ని వివరాల కోసం సంప్రదించవలసిన నెంబర్లు